హలో అండి. మా అమ్మ చేతి కొత్తిమీర పచ్చడి చాలా యమ్మీగా ఉంటుందండోయ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 2 కట్టల కొత్తిమీర వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 50 గ్రాములు చింతపండు వేడి నీటిలో నానబెట్టుకోవాలి. కడాయిలోని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 స్పూన్లు శనగపప్పు, మినపప్పు, చిటికెడు మెంతులు వేసి 20 పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగించుకోవాలండి. వేగించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోని మళ్ళీ 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని కొత్తిమీర వేసి బాగా వేగించాలండి. పచ్చివాసన పోయేంత వరకు దగ్గరుండి స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఇలా వేగిన తర్వాత చల్లారి పెట్టుకోవాలండి. మిక్సీ జార్లోని ఈ ఇంగ్రీడియంట్స్ వేసి తగినంత ఉప్పు, మేము 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నామండి. అలాగే బెల్లం కూడా ఆప్షనల్, మీ ఇష్టం. మేమైతే బెల్లం వేసుకుంటామండి. అలాగే నానబెట్టిన చింతపండు, మగ్గించిన కొత్తిమీర వేసి మిక్సీ జార్లో మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. పోపు పెట్టుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై